శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఇన్నాళ్ళు శ్రీ రాజశ్యామల నవరాత్రుల కార్యక్రమాలలో ఉండి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అందిస్తాము అన్న స్తోత్రాలను అందించలేకపోయాం. ఈ రోజు నుంచి మరలా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఒక మహత్తర ఫలితాన్ని ఇచ్చే స్తోత్రాన్ని అందించడం అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా మొన్నటికి మొన్న రథసప్తమి జరిగింది. ఆ రథసప్తమి సందర్భంగా మిత్రులకి చక్షుష్మతి విద్య అనే దానిని అందించాం. ఇలా శ్రీవల్లభ స్పిరిచువల్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నవారికి, అదేవిధంగా శ్రీవల్లభ స్పిరిచువల్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లోనూ దానిని అందించి ఆ రోజు దానిని పారాయణ చేయమని, ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పాం. అయితే చాలామంది మిత్రులు దానిని చదివి వినిపించండి అని కామెంట్స్లో కోరారు. అందువల్ల ఇప్పుడు ముందుగా ఆ చక్షుష్మతి విద్య అనే దానిని అందిస్తున్నాము. క్రమంగా మన స్తోత్రాల కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఆ చక్షుష్మతి విద్యను అందుకోండి. దాని ప్రయోజనాలు ఏమిటి అన్నది చూద్దాం. తర్వాత ముందు దాన్ని అందుకోండి. ఓం సూర్యాక్షితేజసే నమః, ఖేచరాయ నమః, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఉష్ణో భగవాన్ శుచిరూపః, హంసో భగవాన్ శుచిరప్రతిరూపః, విశ్వరూపం గృణినం జాతవేదసం, హిరణ్మయం జ్యోతిరేకం తపంతం, సహస్రరశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముదయత్యేష సూర్యః. ఓం నమో భగవతే సూర్యాయ. అహో వాహిని వాహిన్యహో వాహిని వాహిని స్వాహా. వయస్సుపర్ణ ఉపసేతురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః. అపధ్వాంతమూర్ణుః పూర్ధిచక్షుర్ముముగ్ధస్యాస్మన్నిధయేవ బద్ధాన్. పుండరీకాక్షాయ నమః, పుష్కరేక్షణాయ నమః, అమలేక్షణాయ నమః, కమలేక్షణాయ నమః, విశ్వరూపాయ నమః, శ్రీ మహావిష్ణవే నమః. మరొక్కసారి వినండి. ఓం సూర్యాక్షితేజసే నమః, ఖేచరాయ నమః, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఉష్ణో భగవాన్ శుచిరూపః, హంసో భగవాన్ శుచిరప్రతిరూపః, విశ్వరూపం గృణినం జాతవేదసం, హిరణ్మయం జ్యోతిరేకం తపంతం, సహస్రరశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముదయత్యేష సూర్యః. ఓం నమో భగవతే సూర్యాయ. అహో వాహిని వాహిన్యహో వాహిని వాహిని స్వాహా. వయస్సుపర్ణ ఉపసేదురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః. అపధ్వాంతమూర్ణుః పూర్ధ్రి చక్షుర్ముముగ్ధస్యాన్యథయేవ బంధాన్. పుండరీకాక్షాయ నమః, పుష్కరేక్షణాయ నమః, అమలేక్షణాయ నమః, కమలేక్షణాయ నమః, విశ్వరూపాయ నమః, శ్రీ మహావిష్ణవే నమః. ఇది చక్షుష్మతి విద్య. దీనిని ఏ విధంగా మనం పారాయణ చేయాలి అంటే, ఒక రాగి గ్లాసు కానీ ఒక పళ్ళెం కానీ తీసుకోండి. దానిలో నీరు నింపండి. కుడి చెయ్యి దాని మీద బోర్లించి ఇప్పుడు చెప్పిన ఈ చక్షుష్మతి విద్యని 21 సార్లు పారాయణ చేయండి. కనీసం 11 సార్లైనా చేయండి. 21 సార్లు పారాయణ చేయడం అన్నది ఒక విధానం. ఆ తరువాత ఆ నీళ్లతోటి 2 కళ్ళని శుభ్రం చేసుకోండి. ఆ నీటిని తీర్థంగా స్వీకరించండి.
ఇది విధానం. తెల్లని వస్త్రాలు ధరించండి, తెల్లని ఆసనంపై కూర్చోండి, తూర్పుగా ముఖం చేసి చేయండి. దీనిని ప్రధానంగా సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుగా కూర్చుని చేస్తే మరింత సత్ఫలితాలు వస్తాయి. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కోసం ఎవరిని మనం స్మరించాలి, ఎవరిని ఆరాధించాలి? భాస్కరుణ్ణి, అంటే సూర్యుణ్ణి. సూర్యుడెవరు? ప్రత్యక్ష నారాయణుడు. ఆయనని ఆరాధించాలి. ఇలా ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు, సూర్యుడు భోగభాగ్యాలను కూడా ప్రసాదిస్తాడు. ఆయుర ఆరోగ్యాలతో పాటు భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ చక్షుష్మతి విద్య అన్నదానిలోని ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ విద్యని ఉపాసించడం వలన నేత్ర రోగాలకి ఉపశమనం కలుగుతుంది, కంటి జబ్బులకి ఉపశమనం కలుగుతుంది. ఇలా చెప్పామని మీ కళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా వ్యాధి వస్తే, ఇతరేతరములైన కష్టం కంటికి వస్తే, ఈ స్తోత్రం చెప్పారు, ఇది చదువుకుంటే పోతాయి అని కూర్చోవడం అవివేకం. దానికి సంబంధించిన వైద్య చికిత్స తీసుకుంటూ, ఖచ్చితంగా దానికి సంబంధించిన వైద్య చికిత్స తీసుకుంటూ దీనిని ఉపాసించడం వలన మీరు చేసుకుంటున్న చికిత్సకి దైవబలం తోడై, సూర్యానుగ్రహం తోడై మీ చికిత్స త్వరగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యాధుల గురించి చెప్పినా కూడా ఈ వ్యాధి పోతుంది అనేటప్పుడు దానికి తగిన మానవ ప్రయత్నం, దానికి తగిన చికిత్స చేసుకుంటూ ఈ దైవానుగ్రహం కోసం, ఆ చికిత్స త్వరగా ఫలించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడం కోసం ఇటువంటి స్తోత్రాలను, విద్యలను అవలంబించాలి. అంతేకాని అన్నీ ఆయనే చూసుకుంటాడు అని కూర్చునేంత భక్తి, అంత ప్రహ్లాదులం మనం కాదు. కాబట్టి మానవ ప్రయత్నంగా ఆ చికిత్స తీసుకుంటూ దీనిని అవలంబించి సత్ఫలితాలు పొందవచ్చు. ఇంకొక మాట కూడా చెబుతారు దీని గురించి, ఈ విద్య గురించి. ఈ విద్యను ఉపాసించే వారి ఇంట్లో, ఎవరైతే ఈ విద్యను ఉపాసిస్తారో వారి ఇంట్లో మందభాగ్యుడు కానీ, నేత్రరోగి కానీ జన్మించడు. అంటే వారి ఇంట్లో నేత్రరోగం ఉన్న వాళ్ళు ఎవరో ఉండరు, తరువాతి తరాలు కూడా. ఇది ఈ విద్య. ఇప్పుడు చెప్పిన విధానం సాధారణ గృహస్థులు, సాధారణంగా ఒక సమస్య కోసం, పరిష్కారం కోసం ఆలోచించేవారు చేసే విధానం. దీని ఉపాసనా విధానంలోకి వెడితే దాన్ని గురుముఖత, దానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ తెలుసుకుని ఆ విధంగా ఆచరించి, దాని సంఖ్య కానీ, దాని న్యాసం కానీ, ఇలాంటివన్నీ గురువుల దగ్గర, గురువులను ఆశ్రయించి తెలుసుకుని ఉపాసనా విధానంలో ప్రవేశించవచ్చు. అది వేరు. భక్తితో, ఆర్తితో చేసే విధానం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఎప్పుడు ఉపాసనలు వేరు, సాధనలు వేరు. భక్తితో, ఆర్తితో చేసే స్తోత్ర విధానం వేరు. ఈ డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలి మనం. అందుకని ఇదంతా చెప్పవలసి వస్తుంది. ఏ స్తోత్రమైనా, మీరు చాలా స్తోత్రాలు మీరు పుస్తకాల్లో చూసినప్పుడు, అంతెందుకు విష్ణు సహస్రనామం తీసుకోండి, అస్య శ్రీ విష్ణు సహస్రనామ మహామంత్రస్య అని ఉంటుంది. లలితా సహస్రనామాలు తీసుకుంటే రహస్య స్తోత్రము అని ఉంటుంది. ఇలాగే ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ కవచం తీసుకున్నా కూడా అస్య సోన్సో కవచస్య మహామంత్రస్య అని ఉంటుంది. ఇవన్నీ మహామంత్రాలే, అందులో సందేహం ఏం లేదు. అయితే ఉపాసనా విధానం వేరు, భక్తితో, ఆర్తితో చేసే స్తోత్ర విధానం వేరు. ఉపాసనా విధానంలో దానికి నియమాలు ఉంటాయి, ఆ సాధనకి సంబంధించిన, ఉపాసనకి సంబంధించిన నియమాలు ఉంటాయి. దానికి సంబంధించిన ముందుగా చేయవలసిన ప్రిపరేషన్ ఉంటుంది. అవన్నీ దాంట్లో ఉంటాయి. వాటిని మీరు ఉల్లంఘించినా, పొరపాటు పడి ప్రమాదవశాన్న ఏదైనా పాటించకపోయినా దాని ఫలితం రాదు. అందువల్ల భక్తితో, ఆర్తితో చేసేటప్పుడు అటువంటి ప్రమాదాలు ఉండవు. ఆ విషయాన్ని గమనించండి. ఈ రెండిటికి ఉన్న తేడాన్ని గమనించి హాయిగా, నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా
స్తోత్ర పారాయణలు చేసుకోండి. ఏ విధమైన ఇబ్బందులు రావు. ఈ చక్షుష్మతి విద్యని అందరూ ఆశ్రయిస్తారని, అవలంబిస్తారని, తద్వారా పరిపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, పరిపూర్ణ ఆయుష్ వీటినన్నింటినీ పొందుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.